తిరువాత అన్నం కోసం అయితే అన్నీ ప్రిపేర్ చేసుకొని తిరువాత అయితే వేసేసుకున్నాము. ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర, టమోటా, జీలకర్ర, ఆవాలు, ధనియా పేస్టు, మనము ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా పౌడరు 1 స్పూన్ అయితే అన్నీ వేసేసి తిరువాత పెట్టేసుకున్నాను. ఇంకా ఈ సర్వతో అయితే 1 గ్లాసు బియ్యం తీసుకున్నాను. 2 గ్లాసుల వాటర్ని అయితే మనం ఇలా కొలిచి పెట్టుకొని తీసుకోవాలి. ఈ వాటర్ని అయితే ఇప్పుడు ఇందులో పోసేసుకొని మరగనిద్దాం. ఇందులోకి అయితే కాస్త ఉప్పు వేసుకున్నాం. ఇప్పుడైతే ఎసుట్లో మన టేస్ట్కి తగినంత సాల్ట్ అయితే వేసుకుందాం. 1/2 స్పూన్ సాల్ట్ వేసేసుకుందాం. ఇలా కలుపుకొని బాగా మరగనివ్వాలి. మూత పెట్టేద్దాము. ఇలా బియ్యాన్ని అయితే వడగట్టుకోవాలి. 1 చుక్క వాటర్ కూడా లేకుండా మొత్తం ఇంకిపోయేలాగా, మొత్తం వాటర్ దిగిపోయేలాగా వండుకొని ఇలా తీసేసుకొని ఇప్పుడైతే మనం ఎసురైతే మరిగిపోతుంది. ఇందులోకి మనం తడి బియ్యాన్ని అయితే వేసేసుకోవాలి. ఆల్రెడీ ఉప్పు వేసుకున్నాం కదా, ఇలా కలుపుకొని అన్నం అయితే బాగా ఉడకనిద్దాం. ఒక్కసారి అయితే మూత తీసి చూడాలండి. బాబా, నువ్వా నేనా పోటీ అన్నట్లుగా ఇలా ఉడికిపోతూ ఉంది. ఆ స్మెల్ చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి. ఎంతో మంచి సువాసనతో మంచి స్మెల్ వస్తుందండి. గరం మసాలా, చెక్క, లవంగాలు, ధనియా పేస్ట్, ధనియా పౌడర్ అన్నీ మనము వేసుకున్నాము కదా, అల్లం పేస్టు, కొత్తిమీర, ఆనియన్స్, వీటన్నిటి కలిసిన స్మెల్ అయితే చాలా అదుర్సండి, భలే ఉంది. ఇంకా ఉడకనిద్దాము. ఇప్పుడైతే ఫ్లేమ్ను సిమ్లో ఉంచుకుందాం, మరి మాడిపోవచ్చు అన్నమాట. చూద్దాం ఒకసారి. వావ్, గుమ్మగుమ్మలాగే మన తిరువాత అన్నం అయితే ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే చూడడానికి ఎంతో బాగుంటుంది, ఎంతో లుక్ కనిపిస్తుంది. మనకు ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. ముందుగా మనం తిరువాతలో వేసుకున్నాం కదా అల్లము, ధనియా, కొత్తిమీర, వెల్లుల్లి పేస్టు, మరి పైన కూడా వేసుకోవాలి కదా, వేసుకున్నాం. ఈ ఫ్లేవర్ అయితే మనకి చాలా గుమగుమలాడుతుంది. ఇంకా మూత అయితే పెట్టేసుకొని మనమైతే టైంకి తినేద్దాం. తినండి. ఇలాంటి మంచి మరిన్ని వీడియోల కోసం అయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. ఓకేనా? ఇలాంటి మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాము. అంతవరకు బాయ్.